2019 ఎన్నికల్లో అమరావతి రాజధానిగా ఉంటుందని జగన్ హామీ ఇచ్చారని మాట తప్పి 3 రాజధానుల్ని తెరమీదకు తెచ్చారన్నారు టీడీపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారన్నారు. స్వలాభం స్వార్థం కోసం విశాఖని రాజధాని చేసేందుకు ప్రయత్నించారన్నారు. ఉత్తరాంధ్రలో వైసీపీ నాయకులు అరాచకాలకు తెరతీశారన్నారు. కూటమి అమరావతి రాజధాని అంటూ ఎన్నికల్లోకి వెళ్లారని రాష్ట్రమంతా కూటమికి జేజేలు చెప్పిందన్నారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా జగన్ మాట్లాడారని ఫైర్ అయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత 2014-2019 మధ్యలో అన్ని పార్టీల కన్సెన్సస్తో అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసుకోవాలని ఆ రోజున అసెంబ్లీ సాక్షిగా నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి కూడా పాత్ర. అసెంబ్లీ రాజధాని నిర్మాణాన్ని 14-19 మధ్యలో నిర్మాణాలు కూడా స్టార్ట్ అయినాయి. కొన్ని బిల్డింగ్స్ 40%, కొన్ని బిల్డింగ్స్ 60%, కొన్ని బిల్డింగ్స్ 70%, కొన్ని 80% అలాగా కంప్లీట్ అయినాయి. 2019 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అని చెప్పేసి రాష్ట్రం అంతా తిరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలోకి వస్తే కూడా అమరావతినే రాజధానిగా ఉంచుతాను అని చెప్పేసి బయట చెప్పాడు, లోపల చెప్పాడు. అంతా ఉండుంటారు. 2019లో మన ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర మీటింగ్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. గుర్తుందా? మీలో ఉన్నారా? ఎవరన్నా ఉన్నారు కదా. ఆ మీటింగ్లో రాజధాని